ఫస్ట్ అసలు ఈ సినిమా సబ్జెక్ట్ మీద అసలు ఎందుకు, ఈ సబ్జెక్ట్ ఏంటి, ఇదేంటి, మొత్తం అన్ని A to Z వర్క్ చేసి ఫుల్ కమాండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి క్యారెక్టర్ డైజెస్ట్ అయిన తర్వాత ఈజీగా అనిపించింది, చేసేయచ్చు అని అనిపించింది. 55 డేస్లో అయిపోద్ది సింగిల్ క్యారెక్టర్ అయితే. కానీ త్రిబుల్ రోల్ అండి, మీకు తెలుసు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో, చెప్పేంత ఈజీ కాదు. 2 క్యారెక్టర్లను పక్కన నుంచోబెట్టి ఒక ఎమోషనల్ సీక్వెన్స్ షూట్ చేయాలంటే, ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయాలంటే, ఒక ఇంటర్నల్గా చూపించాలి అని అంటే దానికి ఎంత కష్టపడాలి. టెక్నీషియన్ కాదండి, ఆర్టిస్ట్ ఎంత కష్టపడాలి. హీరో గారు ఎక్కడా కూడా అసలు ప్రతిదీ ఎక్కడ అసలు చిన్న ఇది కూడా లేకుండా కోఆపరేటివ్గా చేసుకుంటూ వచ్చారు. అది 3 క్యారెక్టర్స్ అంటే మామూలుగా కాదు, తీయాలి, మేకప్ తీయాలి, మళ్ళీ వేసుకోవాలి, 2 hours పట్టిద్ది ఒక్కొక్కటి. అయినా కానీ కంఫర్టబుల్ డేస్లో ఫినిష్ అయిపోయింది ఇది. ఎందుకంటే అందరి మైండ్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రొడ్యూసర్ మైండ్ క్లియర్గా ఉంది, డైరెక్టర్ మైండ్ క్లియర్గా ఉంది, కథకుడు మైండ్ క్లియర్గా ఉంది, ప్లస్ హీరో గారు క్లియర్గా ఉన్నారు. ఆయన క్లారిటీగా అంతా తెలుసు ఆయనకి. సో ఎవ్రీబడి క్లియర్, ఎవరికి ఏం కావాలనేది చాలా క్లారిటీగా తెలుసు అండి. అది అలాగే ఇందులో 3 క్యారెక్టర్స్. జనరల్గా అందరూ నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు త్రిబుల్ రోల్స్ అని చెప్పేసి అన్నారు. అయినా కానీ నేను పట్టించుకోలేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైపోయింది. అంటే త్రిబుల్ రోల్స్ ఏముంటుందిలే అది ఇది అని చెప్పేసి. బట్ త్రిబుల్ రోల్స్ని కన్విన్స్ చేయటం చాలా కష్టం అండి. అంటే కన్విన్సింగ్గా చెప్పడం చాలా కష్టం. వేరియేషన్ చూపించాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి, క్యారెక్టర్కి ఒక కథ ఉండాలి. ఆ కథ ముగ్గురిది మింగిలై ఉండాలి సమపాళ్ళల్లో కరెక్ట్గా అన్నీ. అట్లా ఈ 3 క్యారెక్టర్స్కి మంచి జస్టిఫికేషన్ దొరికింది. కాబట్టి ఈరోజు మీరు చూస్తే తెలిసిపోతుంది ప్రొడ్యూసర్ అంత హ్యాపీగా ఉన్నారు అనేది. నేను ఫస్ట్ టైం ఐఎమ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను సినిమా ఫినిష్ చేసి వెళ్ళిపోతాను, కానీ వెనక ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడా లేదా, ఎందుకంటే అంత డబ్బు పెట్టాడు ఆయన నమ్మి అంత చేసి. మీకు తెలుసు వైజాగ్లో ఎంత పెద్ద సెట్ వేసాడు, అసలు అన్బిలీవబుల్. అసలు అది చూస్తేనే అది అంత బాగుంటుందో. దాని తర్వాత దానివల్ల గొడవలేని పాపం ఆయన కోర్టులు గిట్లు చుట్టూ తిరిగాడు పాపం ఆయన. అలాగే ఈ సినిమా ఫస్ట్ నుంచి మీడియాలో నేను చూసింది, మేము ఎవరూ చెప్పలే, నాకు తెలుసు ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరూ చెప్పలే. మాదేవయ్య అని, మాదేవ నాయుడు అని ఏదో రకరకాల టైటిల్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మొత్తం టోటల్ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా అందరం చూసాం. కళ్యాణ్ మాలిక్ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, హీరో గారు కానీ అందరం చూసిన తర్వాత దీనికి పర్ఫెక్ట్ సూటబుల్ టైటిల్ ఏంటంటే అధినాయకుడు అనేది కరెక్ట్ సూటబుల్ టైటిల్ ఇది అని అందరం, హీరో గారి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆమోదముద్రతోనే ముందుకు వచ్చింది అది. అట్లాగే ఇంత పెద్ద సినిమా అధినాయకుడు లాంటి సినిమా చేయగలిగినంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారండి. ఇప్పుడు ఈయన గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ 2 సినిమాలు చేశాను. ఆంధ్రుడు, పెద్దబాబు లాంటి సినిమా. ఇప్పుడు ఆంధ్రుడు లాంటి సినిమా నేను ఆ రోజుల్లో అప్పుడున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, అప్పుడున్న దీనికి నేను నిజంగా ఆంధ్రుడికి హీరో డైరెక్టర్ కూడా కాదు సార్ అక్కడ. నేను ఇప్పుడు అండర్లైన్ చేసి చెప్తున్నాను, రాసుకోండి. ఆంధ్రుడికి రియల్ హీరో ఎమ్మెల్ కుమార్ చౌదరి గారు, రియల్ హీరో, ఫ్యాక్ట్ అది. ఎందుకంటే అంత డబ్బు ఎవరు పెట్టరు. ఆ రోజు బీహార్ లాంటి ఒక దీంట్లో అంత డబ్బు పెట్టి ఆయన చేశాడు. ఆ సినిమాకి నేను ఎప్పుడు కూడా చెప్పలా, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ప్లస్ దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుని కాస్ట్ పక్కకి వెళ్ళకుండా నేను ప్రతిదీ కూడా ఆయనతో కూర్చొని డిస్కస్ చేసుకుని, సార్ మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. అట్లాగే అందరం కూడా, హీరో గారు కూడా ప్రతిదీ కూడా ఆయన కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, మురళి అట్లా చేయండి, మీరు ఏది వేస్టేజ్ అనేది అవ్వకూడదు అని చెప్పేసి హీరో గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ముందులో ఏంటంటే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంది. అదే నేను ఈ డ్యాస్ మీద కోరుకుంది అదే. నా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండి రేపు పొద్దున్న సినిమా హిట్ అయ్యి ఆయనకి 4 డబ్బులు వస్తే డెఫినెట్గా చౌదరి గారికి ఈ సినిమా నాకు తెలిసి ఆయనకు పేరు రావాల్సిన అవసరం లేదు, కానీ కనకవర్షం కురాలి ఆయన మీద. అది డెఫినెట్లుగా అది. ఇదైతే మాత్రం ఇది నేను ఒక్కడే కాదండి, మనస్ఫూర్తిగా మా టెక్నీషియన్స్ అందరూ అలాగే పనిచేసాం. చౌదరి గారిని లేదు, చౌదరి గారికి ఈసారి బాగా రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, ఎకానమీ వైజ్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి సినిమా అని చెప్పేసి
అధినాయకుడు సినిమా ఆఫర్ రావడానికి కారణం ఇందాక ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్పారండి. బాలకృష్ణ గారు ఆ స్టేజ్లో ఉన్న హీరో ఎవరు జనరల్గా నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఇటువంటి అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, నేను సరిగ్గా చేస్తానో చేయను అని. ప్రొడ్యూసర్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి, సార్ మనం సినిమా చేస్తున్నామంటే అనగానే చాలా సంతోషించాను. ఎవరంటే హీరో అంటే బాలకృష్ణ గారు అన్నారు. 2 days పట్టిందండి నాకు డైజెస్ట్ చేసుకోవడానికి. నేను బాలకృష్ణ గారి సినిమా నేను చేయడం ఏంటని నాకెంత డౌట్, నాకెంత భయం ఉంటే బయట జనాలకి నా పట్ల ఎంత అపనమ్మకం ఉంటుందో నేను ఊహించుకోగలండి. కానీ దాని విరుద్ధంగా దీనికి నేను చాలా చాలా కష్టపడి చాలా బాగా చేశానని చెప్పడానికి త్వరలో ఉన్న ఆడియో అది ప్రూవ్ చేస్తుంది. నేను చాలా నమ్మకంగా ఉన్నానండి, ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను నా ఆడియో మీద. అటువంటి ఆడియో, అటువంటి పాటలు రావడానికి కారణం బాలకృష్ణ గారు నాకు ఇచ్చిన భరోసా అండి. ఫస్ట్ టైం ఆయన RFCలో షూటింగ్ జరుగుతుంటే కలిసినప్పుడు, మల్లి గారు మీకు ఎలా నచ్చితే అలా చేయండి, ఎక్స్పెరిమెంట్గా చేయండి, బట్ అట్ ద సేమ్ టైం నా ఇమేజ్ని మర్చిపోద్దు, దానికి ఇవేగా మరీ దూరంగా వెళ్ళిపోకుండా చేయండి అన్న ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేను జన్మలో మర్చిపోను. ఏ సాంగ్కి కూడా నేను ఎలా చేస్తానన్న క్యూరియాసిటీ కానీ లేకపోతే అనుమానం ఏ రోజు ఆయన చూపెట్టలేదండి. ఎప్పుడు డైరెక్ట్గా నేను సాంగ్ రికార్డ్ చేసేయడం, ఆ సాంగ్ అంతా నాగరాకి వెళ్ళిపోయి సెట్స్లో వినడం తప్ప ముందు ఎప్పుడు వినలేదండి. అంత నమ్మకం పెట్టారు నా మీద. ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే ఆయన రోజు ఫైనల్గా ఆయన ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు, నన్ను స్పెషల్గా అప్రిషియేట్ చేసినప్పుడు నాకు ఆ రోజు కలిగిన ఆనందం అంతా ఇంత కాదండి. బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ అన్న పదం చాలా చిన్నది, ఎందుకంటే ఎక్కువసార్లు వాడేస్తూ ఉంటాం కాబట్టి దాని వాల్యూ అంత తెలియదు. అండ్ పరశురు మురళి గారికి చాలా గట్స్ ఉండాలండి ఇటువంటి సినిమా నాకు ఇవ్వడానికి. అభిమానం ఒకటే సరిపోద్ది, చాలా దమ్ము కావాలి. ఎందుకంటే నేను ఇటువంటి ఇంత రేంజ్ కమర్షియల్ సినిమా నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడం. ఎవరొకరు చేసి తర్వాత హిట్ అయిన తర్వాత అవకాశం రావడం వేరండి, బట్ ముందు నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వడం వేరు. మురళి గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను కోరిన బడ్జెట్, నేను మనసులో ఒక బడ్జెట్ వేసుకుని వెళ్తే నా దానికన్నా ఒక 10 lakhs ఎక్కువ ఆఫర్ చేశారండి ప్రొడ్యూసర్ కుమార్ చౌదరి గారు. అటువంటి బడ్జెట్ ఇవ్వకపోతే మనం ఎంత క్వాలిటీ మ్యూజిక్ ఆలోచించినా సరే చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుందండి. దానికి బడ్జెట్ చాలా అవసరం. దానికి వెనకాడకుండా నాకు చాలా మంచి అమౌంట్ని కోట్ చేశారంటే, ఈవెన్ లైక్ ఆంధ్రుడికి ఎలా చేశారో దీనికి కూడా అలాగే. సార్ చౌదరి గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ పాటలకు నాకు ఎక్కువ పేరు వస్తుందని నమ్మకం ఉందండి. ఒకవేళ నేను అనుకున్నంత పేరు వస్తే కనుక దాని వెనకాల ఈక్వల్ క్రెడిట్ గోస్ టు మై రైటర్ భాస్కర్ భట్ల గారు. మంచి ట్యూన్కి మంచి పదాలు పడకపోతే కనుక జనం నోట్లో నాందని నా నమ్మకం అండి. ఈ పాటలకు నాకు ఎంత పేరు వస్తుందో ఆయన కూడా అంతే రావాలని, వస్తుందని కోరుకుంటున్నాను. సార్ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఏం చెప్పలేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పాటలు రాసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ యాక్చువల్గా మురళీ గారు ఇందులో ఓపెనింగ్ సాంగు, ఇంటర్వెల్ సాంగు, క్లైమాక్స్ సాంగ్ 3 songs రాయమన్నారు. 3 మాస్ అంశాలతో ప్రధానంగా వెళ్ళే సాంగ్సే. సో ఫస్ట్ సాంగ్ అప్పుడు గొడవ పడడం అదని పక్కన పెడితే ఎప్పుడు మురళీ గారితో నాకు ఇద్దరికి అవుతుంటుంది గొడవ, కాబట్టి నేను దాన్ని ఎప్పుడు ఫీల్ అవును. సో ఆయనకి పెద్దబాబు రాశాను, ఆంధ్రుడు రాశాను, చాలా సినిమాలు రాశాను. కంటిన్యూగా నాకు పాటలు ఇచ్చే డైరెక్టర్, నాకు బాగా నచ్చిన డైరెక్టర్. సో నచ్చిన వాళ్ళతో మనం గొడవ పడినా కూడా అది శత్రుత్వంగా వెళ్ళదు, ఆ స్నేహం మరింత బలపడుతుంది. సో అలాగే 3 పాటలు రాశాక ఇంకో సాంగ్ మీరు రాయండి అని చెప్పి ఇంకో సాంగ్ ఇచ్చారు. అదే అధినాయకుడు టైటిల్ సాంగ్, అదే మాంటే సాంగ్. అది నేను చాలా రాయగలుగుతానో లేదని భయం వేసింది. సో నా మీద నాకున్న నమ్మకం కంటే మురళి గారికి నా మీద ఉన్న నమ్మకం ఆ పాట రాయించింది. థ్యాంక్ యూ మురళి గారు. అలాగే కళ్యాణ్ మాలిక్ గారు, నేను ఫస్ట్ టైం ఆయనతోటి ఎక్కువ పాటలు రాయడం, ఆంధ్రుడి తర్వాత ఎప్పుడు రాయలేదు. 5 పాటలు రాసే అవకాశం వచ్చింది. చాలా అద్భుతమైన ట్యూన్స్ చేశారు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు రైటర్గా. అంటే నా ఫీలింగ్ని అర్థం చేసుకుని ఇద్దరం డిస్కస్ చేసుకుని మురళి గారితో నా లిరిక్ బతకడానికి చాలా సహాయపడ్డారు. ఆయనకి థ్యాంక్స్. అలాగే బాలకృష్ణ గారికి ఇంతకుముందు 2-3 సినిమాలు రాసినప్పటికీ అంటే ఎక్కువ ప్రాతినిధ్యం తీసుకుని 5 పాటలు రాయడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఆయనకి నా లిరిక్స్ నచ్చినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే చౌదరి గారికి కంటిన్యూ ఇడియట్ సినిమా నుంచి చాలా సినిమాలు రాశాను. సో కీర్తి కంబైన్స్ అనేది నాకు చాలా మాతృ సంస్థ లాంటిది. ఇడియట్ నుంచి నాకు ఎక్కువ బ్రేక్ వచ్చింది. సో ఆయనకి, అలాగే కిట్టుకి, కెమెరామెన్ సురేంద్ర రెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా.
ఇందులో నాకు బాగా నచ్చిన సాంగు, ఊరంతా దండాలెట్టే దేవుడే గుడి బయటే ఉండిపోయాడు ఎందుకో, గుమ్మం దాటి వచ్చేది ఇంకా ఎప్పుడో, వనవాసం చేసొచ్చిన రాముడే యువరాజే ఏలేదు ఇంకా ఎన్నడో, తల ఎత్తుకు తిరిగేది ఇంకా ఎప్పుడో. ఈ పాట నాకు బాగా ఫేవరెట్ సాంగ్ అండి. ఈ పాట రాయడం నాకు గొప్పతనం కాదు, ఇలాంటి అవకాశానికి ఇలాంటి సిచ్యువేషన్ నన్ను సైజ్ చేసినందుకు మురళి గారికి చాలా థాంక్స్ చెప్తున్నాను. సో ఈ ఆడియో నాకు కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలబడిపోతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యూనిట్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు థ్యాంక్స్